ఇంకొక్కసారి ఆ మాట నా చెవిన పడింది అంటే ఈసారి చెంపు చెళ్ళు మనద్రా. నువ్వింటి నుంచి బయటికి పోతావు. పద్దు, నువ్వు పండుని ఏమీ అనద్దు. పండునేమన్నా అంటే నేను ఊరుకోను. సిరమ్మ, నువ్వు ఊరుకమ్మా. అసలు నిన్ను కాదు, అతి గతి లేని నీలాంటి వాళ్ళని ఆ యమునిచ్చిన చనువుతో ఇంట్లో చెలరేగిపోతున్నారు. మీలాంటి వాళ్ళకి పెత్తనం ఇవ్వడం ఆవిడ గారికి అలవాటే కదా. పద్దు, మా నాన్నేమనద్దు. ఏ సిరి, ఏంటి మా అమ్మని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అమ్మా, ఈ పద్దు అనవసరంగా పండుని కొట్టింది. కొట్టడమే కాకుండా మా నాన్నని కూడా తిట్టింది. సిరి, ముందు నువ్వు మా అమ్మని గౌరవంగా పిలవటం నేర్చుకో. ముందు ఈమె చేత పండుకి సారీ చెప్పించు. ఏంటి, పనుడికి మా అమ్మ సారీ చెప్పాలా? నీకి మధ్య భయం భక్తి రెండు లేకుండా పోతున్నాయి. నువ్విట్రా. అమ్మా, అది కాదమ్మా. పండు ఏ తప్పు చేయకుండానే పద్దు కొట్టింది. మా అమ్మ గురించి నాకు తెలుసు. నువ్వు అరవకుండారా, భోజనం చేసి పడుకుందు గాని. అమ్మా, నాకు రోజు అన్నం పెట్టేది పండునే కదా. పండుని పిలుస్తాను, పండు వచ్చి నాకు అన్నం పెడతాళ్లే. నీ వెళ్ళమ్మా. ఏంటే పండు పెట్టేది? నీకు ఇంట్లో వాళ్ళకంటే పనుళ్లే ఎక్కువైపోయారా? నువ్వు కూడా మీ నానమ్మలాగా అనాథల్ని పనోళ్ళని చేరదీస్తున్నావేంటి? పద్దు, పండు నలా అనద్దు. ఏ సిరి, ఇంకొక్క మాట మాట్లాడవంటే నీ చెంప పగలగొడతాను. పద లోపలికి. పండు, నువ్వేం బాధపడకు. ముందు నువ్వు లోపలికి పద. నేను అనాథనేటమ్మా. నాకు ఒక సెల్ ఉంది, తన పేరు లక్ష్మి. నా సెల్లి నన్ను వదిలేసి దూరం గెలిపిందంతే. నేను అనాథని కాదమ్మా, నేను అనాథని కాదు. నా సెల్లి తిరిగి వస్తుంది. రే క్రిషు, నువ్వు ఫుట్బాల్ బాగా ఆడుతున్నావురా. నీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా? అవును మాయా, నేను ఫుట్బాల్ బాగా ఆడతాను. అమ్మ కూడా జీ5లో సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుంది నా కోసం. నేను డైలీ ఫుట్బాల్ వరల్డ్ కప్ కూడా చూస్తాను, తెలుసా? అవునా, నువ్వు సూపర్ రా. సరే, నువ్వు ఆడుకో. అమ్మా, బామ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, పొద్దునుంచి అతను ఇంటికే రాలేదు. నేను వెళ్ళి వెతికిరమ్మంటావా? నువ్వు ఆగరా. నువ్వు వెళ్తే నీకోసం మళ్ళీ నేను వెతుక్కుంటూ రావాలి. నేనే వెళ్ళొస్తానులే.
వస్తే బుర్ర బుగ్గల బామ్మ ఉమ్, పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావే? అది క్రిష్ నువ్వాగు. బామ్మ పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? నేను పని చేస్తున్న విషయం సిరికి తెలియకూడదు. అమ్మా అది ఏంటి ఎక్కడికి వెళ్ళావంటే అలా నసుకుతున్నావేంటి? నేనెక్కడికి వెళ్ళలేదురా, గుడికి వెళ్ళానంతే. గుడికి వెళ్ళావా? ఏంటి నువ్వు గుడికి వెళ్తే మరి ప్రసాదం ఏది? ఆ, ఆ, ఆకలేసిందిరా, తినేశాను. సరే ప్రసాదం తినేసావు, మరి గుడికి వెళ్తే బొట్టు పెట్టుకొని వస్తారు కదా, ఆ, మరి నీ మొహన బొట్టేది? ఆ, 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 వీడొకడు ఉన్న కాడు ఉండడు. చెప్పవే. గుడికి వెళ్తే బొట్టు పెట్టుకోకుండా ఎలా వస్తారు? అది చెప్పు. పెట్టుకున్నాన్రా, అది చెవటికి చెరిగిపోయిందిరా. అయినా ఇప్పటిదాకా గుళ్ళో ఉండడం ఏంటి బామ్మ? అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. అదేం లేదమ్మా, గుళ్ళో ఏదో హోమం చేస్తుంటే అలా కూర్చుండిపోయాను. అలాగా? ఆ? సరే, నేను వెంటనే కనుక్కొని చెప్తాను. అక్క. ఏంటి హర్ష? ఏం లేదక్క, మన కాలనీలో 2 వీధుల తర్వాత ఒక పాత టిఫిన్ సెంటర్ ఉండేది కదా, ఉంది. వాళ్ళ టిఫిన్ సెంటర్ ఖాళీ చేసేసి వేరే ఊరు వెళ్తున్నారంటక్క. మనం ఇప్పుడు అక్కడ టిఫిన్ సెంటర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు ఆలోచించి చెప్తే నేను వాళ్ళతో మాట్లాడతానక్క. అమ్మా, మనం టిఫిన్ సెంటర్ పెడుతున్నామా? ఇప్పటికిప్పుడు టిఫిన్ సెంటర్ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుందిరా. స్కూల్లో నీ టర్మ్ ఫీజు కట్టడానికే నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు టిఫిన్ సెంటర్ అంటే డబ్బులు ఎలా? మనం టిఫిన్ సెంటర్ పెడుతున్నాం అంతే. బామ్మా, టిఫిన్ సెంటర్ పెట్టడం అంటే మామూలు విషయమా? నీకు తెలుసు కదా ఎంత ఖర్చు అవుతుందో. ఖర్చుకి ఏ మాత్రం ఆలోచించకు సిరి. వస్తే బుర్ర బుగ్గలు ఖర్చులకు ఆలోచించదంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయే?